హిజాబ్ వేసుకోవచ్చు, కానీ నుదుటిన బొట్టు గాని తిలకం గాని పెట్టుకోకూడదు. లెన్స్ కార్ట్, కళ్ళద్దాలు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పెద్ద బ్రాండ్. కానీ ఇప్పుడు ఈ కంపెనీ ఒక సంచలన వివాదంలో చిక్కుకుంది. ఎంతలా అంటే జనాలు నేరుగా సోర్స్ లోకి వెళ్లి ఆందోళన చేసేంతలా. కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో లెన్స్ కార్ట్ కి సంబంధించిన ఒక గ్రూమింగ్ పాలసీ డాక్యుమెంట్ లీక్ అయింది. అందులో ఉద్యోగులు హిజాబ్ వేసుకోవచ్చు, కానీ నుదుటిన బొట్టు గాని తిలకం గాని పెట్టుకోకూడదు, చేతికి రక్షాదారం కూడా కట్టుకోకూడదు అని ఉంది. ఇది చూసి జనాలు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. అదేంటి, ఒక మతానికి ఒక న్యాయం, ఇంకో మతానికి ఇంకో న్యాయమా? హిందూ దేశంలో ఉంటూ బొట్టు పెట్టుకోకూడదు అనడానికి మీరెవరు అని సోషల్ మీడియాలో ఏకి పారేశారు. వివాదం పెద్దది కావడంతో లెన్స్ కార్ట్ CEO పీయూష్ బన్సల్ వెంటనే స్పందించాడు. అది చాలా పాత డాక్యుమెంట్ అని, మా కంపెనీలో ఉద్యోగుల మతపరమైన స్వేచ్ఛపై ఎలాంటి ఆంక్షలు లేవని క్షమాపణలు చెప్పాడు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ డాక్యుమెంట్ మీద ఉన్న డేట్ చూస్తే ఫిబ్రవరి 2026 అని ఉంది. అంటే కేవలం 2 నెలల క్రితం రాసిన రూల్స్ ని అది పాత డాక్యుమెంట్ అని ఎలా కవర్ చేస్తాడు? ఈ పాయింట్ తో నెటిజన్లు ఆయన్ని అడ్డంగా బుక్ చేశారు. ఇక ఈ గొడవ ఆన్లైన్ నుండి ఆఫ్లైన్ కి వచ్చేసింది. కొందరు యువకులు నేరుగా లెన్స్ కార్ట్ స్టోర్ లోకి వెళ్లి అక్కడి ఉద్యోగులందరికీ నుదుటిన స్వయంగా తిలకం దిద్దారు. మరో లెన్స్ కార్ట్ స్టోర్ లో ఒక మహిళ ఏకంగా స్టోర్ మేనేజర్ మొహసిన్ ఖాన్ ను నిలదీశారు. హిజాబ్ వాడొచ్చు గానీ బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు? భారతదేశంలో షరియా చట్టాలు అమలు చేయాలనుకుంటున్నారా అంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు. అంతేకాదు, ధైర్యంగా అక్కడున్న హిందూ ఉద్యోగులందరికీ తన చేతులతో తిలకం దిద్ది కార్పొరేట్ కంపెనీలకు ఒక పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. వ్యాపారం చేసుకునే కార్పొరేట్ కంపెనీలకు ఉద్యోగుల పనితనం ముఖ్యం, కానీ వాళ్ళు పెట్టుకునే బొట్టుతో ప్రాబ్లం ఏంటి చెప్పండి? పబ్లిక్ ప్రశ్నిస్తే తప్ప ఇలాంటి కంపెనీలు మారవా? ఈ మొత్తం వివాదనపై మీరేమనుకుంటున్నారు? పీయూష్ బన్సల్ ఇచ్చిన వివరణలో నిజం ఉందంటారా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి నిజాలు అందరికీ తెలియాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.